హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. అది ఏంటంటే మనకి చాలా అరుదుగా వచ్చే సోమావతి అమావాస్య రోజున శివయ్యని ఏ విధంగా పూజించాలి, అలాగే అమావాస్య లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలి, ఈ రెండు కూడా ఈ ఒక్క వీడియోలోనే చూపించబోతున్నానండి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఒక దీపం కూడా పెట్టుకోవాలండి. ఆ దీపం ఏమిటి, ముఖ్యంగా ఈ రోజున అనారోగ్యంతో ఉన్నవారు ఈ చిన్న పని చేస్తే చాలండి ఆరోగ్యవంతులు అవుతారు. అదేంటనేది కూడా చెప్తాను. అసలు ఈ సోమావతి అమావాస్య ఎప్పుడు రాబోతుంది, అమావాస్య ఎంతవరకు ఉంటుంది, అమావాస్య రోజున మనం ఏ పరిహారాలు చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ అమావాస్యతో మనకి వైశాఖ మాసం అనేది ముగుస్తుందండి. అందుకని దీన్ని వైశాఖ అమావాస్య అని అంటారండి. ఇంకా అమావాస్య సోమవారం పూట వస్తే కనుక దాన్ని సోమావతి అమావాస్య అని అంటారు. అయితే ఈ వైశాఖ అమావాస్య సోమావతి అమావాస్య ఏ రోజు వచ్చిందంటే 2025 మే 26వ తేదీన సోమవారం రాబోతుందండి. అంటే మనకి రేపే మనకి సోమావతి అమావాస్య. అయితే మనకి అమావాస్య గడియలు అనేవి మే 26వ తేదీన సోమవారం ఉదయం 11:20 ప్రారంభమవుతాయండి. ఇంకా ఎంతవరకు ఉంటుందంటే మే 27వ తేదీన ఉదయం 8:55 వరకు అమావాస్య గడియలు అయితే ఉంటున్నాయి. అయితే అమావాస్య రోజు చేసే లక్ష్మీదేవి పూజ కానీ, సోమావతి అమావాస్య సందర్భంగా శివయ్యకి చేసే పూజ కానీ సంధ్య సమయం అంటే సాయంత్రం సమయంలో చేస్తే చాలా చాలా మంచిదండి. అందుకని మే 26వ తేదీన సోమవారం సాయంత్రం ఈ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఈరోజు కుదరకపోయినట్లయితే మే 27వ తేదీన ఉదయం అయినా సరే మీరు ఈ పూజ చేసుకోవచ్చండి. ఇంకా పూజ ఏ సమయంలో చేసుకోవాలనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. అయితే ఈ పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చండి. దీనికి ఆచారం మానవైతే అంటూ ఏమీ లేదు, ఎవరైనా సరే చేసుకోవచ్చు. మనకి సోమావతి అమావాస్య అనేది చాలా అరుదుగా వస్తుందండి. అలాంటి రోజున మనం శివయ్యను కనుక పూజించినట్లయితే మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. ముఖ్యంగా పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధం కుదురుతుందండి. అలాగే అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఆరోగ్యవంతులు అవుతారు. ఈ రోజున ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది తప్పకుండా కలిగి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంకా ఈ పూజ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ పూజ మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చు అండి, లేదంటే విడిగా పీఠం వేసైనా సరే చేసుకోవచ్చు. పూజా మందిరంలో చేసుకుంటేనే మంచిది. ఎలాగో మనకి పూజా మందిరంలో అందరు దేవతల ఫోటోలు ఉంటాయి కదండి. ముఖ్యంగా అయితే శివపార్వతుల ఫోటో అలాగే లక్ష్మీదేవి ఫోటో అయితే ఉండాలి. శివయ్యకి నేను రుద్రాక్షమాలను అయితే సమర్పిస్తున్నానండి. మీ దగ్గర రుద్రాక్షమాలు ఉంటే శివయ్యకి వేయండి, లేకపోతే పువ్వులతో కానీ పువ్వుల మాలలతో కానీ స్వామి అమ్మవార్లని అందంగా అలంకరించండి. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారికి అయితే మీ దగ్గర ఉన్న నగలతో కానీ లేదంటే చిట్టుగాజుల మాలలతో తామర గింజల మాలలతో ఇలాంటి మాలలు ఏమైనా ఉంటే అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఇంకా పూజకి సంబంధించిన దీపపు కుందులు స్వామి అమ్మవార్ల విగ్రహాలు అవన్నీ కూడా ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఈ చిత్రపటాల దగ్గరే పూజ కూడా చేసుకోవచ్చండి. అయితే అమావాస్యకి చాలామంది ఇంటిని క్లీన్ చేసుకుంటారండి. అయితే అది ఎప్పుడు చేసుకోవాలండి, మరి ఈ రోజు మేము పూజ చేసుకుంటున్నాం కదా, మరి పూజకి ముందు చేసుకోవాలా పూజ అయిపోయిన తర్వాత చేసుకోవాలనంటే అమావాస్యకి ముందు చేసుకోవాలనుకునేవారు 25వ తేదీన ఆదివారం ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుందండి. అమావాస్య అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలనుకునేవారు మనకి 26వ తేదీన సోమావతి అమావాస్య, 27వ తేదీన ఉదయం కూడా మనకి అమావాస్య ఉందండి. అంటే సూర్యోదయానికి సంబంధించిన తిథి ప్రకారం మనం కొన్ని పండుగలు జరుపుకుంటాం కాబట్టి ఈ రోజు కూడా అమావాస్యగానే లెక్కేసుకుంటాము. కానీ ఈరోజు మంగళవారం వచ్చింది కదండి, మనం శుక్రవారం మంగళవారాల్లో మనం ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేయడం లాంటివి ఏమి కూడా చేయం కాబట్టి ఈ రోజు కూడా మనం ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేయకూడదండి. ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే 28వ తేదీన బుధవారం ఇంటిని అంతటిని కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత నుంచి మనకి జ్యేష్ఠ మాసం అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా ఈ అమావాస్య రోజునే శనీశ్వరుడు పుట్టారని అంటారండి. అంటే ఈ రోజే శని జయంతి కూడా. అయితే ఈ శని జయంతి మనం మే 27వ తేదీన మంగళవారం జరుపుకోవాల్సి ఉంటుందండి. శని బాధలు ఉన్నవారు శనీశ్వరుడికి పూజలు చేయించుకోవడం, నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయడం లాంటివన్నీ కూడా మీరు 27వ తేదీన ఉదయాన్నే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు శనీశ్వరుడికి పూజ చేయలేకపోయినా, నవగ్రహాలకి పూజ చేయలేకపోయినా కనీసం శివాలయంలో ఉన్నటువంటి శివుడికైనా సరే మీరు ప్రదక్షిణలు చేస్తే ఆ స్వామివారి కరుణా కటాక్షం అనేది మీ పైన తప్పకుండా ఉంటుంది. మనకి అమావాస్య ఇలా 2 రోజులు వచ్చింది కదండి, మరి అమావాస్య పరిహారాలు ఎప్పుడు చేసుకోవాలండి అని అంటే సోమవారమే చేసుకోవాలండి. సోమవారం మనకి అమావాస్య గడియలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతున్నాయో అప్పటి నుంచి మీరు అమావాస్య పరిహారాలన్నీ కూడా చేసుకోవచ్చండి. ఒకవేళ ఈరోజు కుదరకపోతే
నెక్స్ట్ డే మంగళవారం ఉదయం లోపు మీరు పరిహారాలు అనేవి చేసుకోవచ్చు. అయితే ఈ అమావాస్య రోజున మనం చేయవలసిన పరిహారాలు ఏమిటి, అలాగే శని జయంతి రోజున శనీశ్వరుడికి చేయవలసిన పరిహారాలు ఏమిటి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా చూడండి, మీకు యూజ్ అవుతుంది. శివయ్యకి సోమవారం అంటే చాలా ఇష్టం అండి. సోమవారం రోజున ఆ స్వామివారిని పూజిస్తే అతి శీఘ్రంగా ఆ స్వామివారి కరుణా కటాక్షం అయితే మనకి కలుగుతుంది. అయితే ఈ సోమవారానికి అమావాస్యకి సంబంధం ఏమిటండి? అమావాస్య రోజున స్వామివారిని ఎందుకు పూజించాలని అంటే దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే కదండి. ఒకవేళ తెలియకపోతే మీకు కొంచెం షార్ట్కట్లో చెప్పడానికి ట్రై చేస్తాను. తన అల్లుడైన శివుణ్ణి అవమానించేందుకే దక్షుడు యజ్ఞాన్ని తలపెడతాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా సరే వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తుంది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానిస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనను తాను దహించుకుంటుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహానికి గురయ్యి తన వెంట్రుకతో వీరభద్రుడిని సృష్టిస్తాడు. ప్రమద గణాలతో పాటుగా ఈ వీరభద్రుడు దక్షుని మీదకి దాడి చేస్తారు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ కూడా చితకబాదుతారు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడండి. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. చంద్రుడు కూడా శివుణ్ణి అవమానించే కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవిస్తాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోతాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ ఆ పరమేశ్వరుని వేడుకుంటాడు. చంద్రుని బాధను చూసిన బోళాశంకరుడు మనసు కరిగిపోతుంది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి ఉంది. ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడవుతాడని అభయమిస్తారు. దానికి సూచనగా చంద్రుడు సోమవారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుండి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమావతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతుందండి. సోముడు అంటే చంద్రుడు అని అర్థం. ఆ చంద్రుడిని ధరిస్తాడు కాబట్టి శివుడు కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, నేను ఈ స్టోరీ మీకు చెబుతుంటే నాకు ఒక సీరియల్లో సన్నివేశాలే గుర్తొచ్చాయండి. మనకి చాలా ఫేమస్ హరహర మహాదేవ శంభో శంకర్ సీరియల్ అండి. ఆ సీరియల్లో స్వామివారి గురించి ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా చూపించడం అయితే జరిగిందండి. నేను కూడా చాలా విషయాలు స్వామివారి గురించి నేను ఆ సీరియల్లోనే చూసి తెలుసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పిన కథ అంతా కూడా మీకు చెబుతుంటే నాకు ఆ సీరియల్లో ఉన్న సన్నివేశాలు అన్నీ గుర్తొచ్చాయండి. మీకు కూడా గుర్తొచ్చిందా? అయితే నాతో సరదాగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. స్వామివారు అంటేనే ఒక అద్భుతం అండి. శివయ్య అనగానే మన తండ్రిలాగే మనకున్న బాధలన్నీ కూడా తొలగిస్తారండి. మనం ఏ చిన్న పూజ చేసినా సరే ఆ స్వామివారు వెంటనే కరిగిపోయి మనకున్న కోరికలు వెంటనే తీర్చుతారండి. అందుకనే స్వామివారు బోళాశంకరుడు అయ్యారు. అందుకని సోమావతి అమావాస్య రోజున ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో వారికి విశేష ఫలితాలు లభిస్తాయి. అలాగే తమకున్న అనారోగ్య సమస్యల నుండి కూడా విముక్తి పొందుతారు. అయితే స్వామివారికి అభిషేకం ఎలా చేయాలి, ఏ ద్రవ్యాలతో చేయాలి అనేవన్నీ కూడా చెప్తానండి. నేనైతే పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా పెట్టుకున్నానండి. మీ దగ్గర శివలింగం ఉన్నట్లయితే తప్పకుండా శివలింగం పెట్టుకొని అభిషేకం అయితే చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని కూడా నేను పెట్టుకున్నానండి. నేను ఈ పూజా సామాగ్రి అన్నీ కూడా నేను రీసెంట్గా వీడియో పెట్టాను కదండి, సామాగ్రి తీసుకున్నానని. ఆ సామాగ్రి నేను ఇప్పుడు పూజలో అయితే పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర అభిషేకం చేయడానికి శివలింగం లేకపోయినట్లయితే మీరు ఏ ఆకుతో కానీ పువ్వుతో కానీ ఆ ద్రవ్యాలను ముంచి స్వామివారి చిత్రపటం పైన చిలకరించవచ్చండి. లేదంటే ఒక రుద్రాక్షను తీసుకొని ఆ రుద్రాక్షలోని స్వామివారు ఉన్నట్టుగా భావించి ఆ రుద్రాక్షకే మీరు అభిషేకం అనేది చేయొచ్చండి. ఇవేమీ మాకు తెలియదండి అని అనుకుంటే మీరు నేరుగా శివాలయానికి వెళ్ళి అక్కడున్న శివుడికి మీరు చక్కగా పాలుతో అలాగే మీరు తీసుకువెళ్ళిన ద్రవ్యాలతో ఆ స్వామివారిని చక్కగా అభిషేకం చేసుకోండి. చాలా చాలా మంచిది. మనం ఏ పూజ చేసినా సరే ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి ముందుగా మీరు వినాయకుడికి పూజనైతే చేసేసుకోండి. మీకు టైం ఉంది అని అనుకుంటే స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ పూజ చేసుకోండి. లేదంటే స్వామివారికి అత్యంత శక్తివంతమైన 21 నామాలు ఉన్నాయండి. ఆ నామాలతో మీరు స్వామివారిని పూజించుకున్న చాలా మంచిదండి. ఒకవేళ అవి కూడా మాకు రావండి అని అనుకుంటే ఓం గం గణపతియే నమః అనే నామాన్ని 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకుంటూ మీరు స్వామివారికి పసుపు కుంకుమ అక్షింతల పువ్వులతో స్వామివారిని పూజించండి. స్వామివారికి బెల్లం మొక్క కానీ పటికే బెల్లం కానీ అటుకులు కానీ ఏవైనా సరే మీ దగ్గర ఏ ఉంటే అవి స్వామివారికి నైవేద్యంగా పెట్టి హారతినివ్వండి. ఆ తర్వాత మనం వెలిగించుకున్న
ఉంచుకున్న ఈ దీపపు కుందులు అన్నింటి దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. అయితే ఈరోజు ఒక ప్రత్యేక దీపం పెట్టుకోవాలని చెప్పాను కదండి, అదే నారికాల దీపం అంటే కొబ్బరికాయ దీపం అండి. శివయ్యకి ఈ కొబ్బరికాయ దీపం వెలిగిస్తే ఆ ముక్కంటి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందండి. నారికాయల దీపం వెలిగించడం వలన మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. అయితే ఇప్పుడు ఈ కొబ్బరికాయ దీపం ఎలా వెలిగించాలో చెప్తాను. ముందుగా ఇలా ఒక పూర్ణ కొబ్బరికాయనైతే తీసుకొని ముందుగా ఆ స్వామివారికి చూపించి కొబ్బరికాయ పట్టుకొని దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరిక సమస్యలు ఏవైనా సరే ఆ స్వామివారికి చెప్పుకొని ఈ కొబ్బరికాయనైతే పగలగొట్టండి. దీంట్లో ఉన్న నీళ్లు ఉంటాయి కదండి, ఆ నీళ్లు తీసి పక్కన పెట్టుకోండి. ఏం చేయాలో చెప్తాను. అయితే ఇప్పుడు ఇలా పగలగొట్టుకున్న ఈ 2 చెక్కలు ఉన్నాయి కదండి, అయితే ఈ చెక్కలకి ముందు భాగం కాకుండా తోక భాగం ఉంటుంది కదండి, ఆ భాగం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వెనకనున్న తోకని పూర్తిగా తీసేయాలండి. ఆ తోకని తీసేస్తే 3 కొళ్ళు ఉంటాయండి. ఆ 3 కొళ్ళు ఉన్నటువంటి చెక్కనే మనం దీపానికి వాడాలి. మరి ముందు భాగాన్ని ఏం చేయాలండి అంటే అది కూడా చెప్తానండి. ఇలా తీసుకున్న ఈ కొబ్బరి చెక్కకి చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. ఇంకా మీరు వేయగలిగితే స్వామివారి నామాలు కూడా వేసుకోండి. అయితే ఈ కొబ్బరికాయ నేరుగా పెడితే తిరగబడిపోయే అవకాశం ఉంటుందండి. అందుకనే కొబ్బరికాయ కింద బియ్యం కానీ ధాన్యం కానీ వేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి చెక్కని జాగ్రత్తగా బియ్యంలో పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని 3 ఒత్తులు విడివిడిగా వేసుకోవాలండి. స్వామివారు 3 కొన్నులు కలవాడు కదండి, అందుకని 3 కొన్నులు ఉన్నటువంటి కొబ్బరి చెక్కలో 3 ఒత్తులు వేసుకొని దీపారాధన అయితే చేయాలండి. అయితే ఈ ఒత్తులు తెలుపు ఒత్తులు కానీ ఎరుపు ఒత్తులు కానీ ఏవైనా వేయచ్చండి. ఇంకా మీ దగ్గరున్న పువ్వులతో దీపాన్ని అందంగా అలంకరించేసుకోండి. ఈ విధంగా నారికేల దీపాన్ని అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏకహారతితో మొత్తం 3 ఒత్తులను కూడా వెలిగించండి. దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు ఉంచి ఆ నారికేల దీపానికి దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని చెప్పుకొని దండం పెట్టుకోండి. ఆ తర్వాత శివయ్యకి అభిషేకం అయితే స్టార్ట్ చేయాలండి. అయితే నేను ఇక్కడ అమ్మవారిని కూడా పెట్టుకున్నానండి, అందుకని నేను అమ్మవారికి కూడా అభిషేకం చేసుకుంటానండి. మీరు స్వామివారికి అభిషేకం చేసుకుని అమ్మవారికి పూజ చేసుకున్నా పర్వాలేదండి. మీరు చేయాలి అనుకుంటే స్వామి అమ్మవార్లకి ఇద్దరికి కూడా మీరు అభిషేకం అనేది చేయొచ్చు. ముందుగా గంగా జలంతో అభిషేకం అనేది చేయాలండి, అంటే మంచినీటితో స్వామివారిని అభిషేకించాలి. ఆ తర్వాత పాలతో స్వామివారిని అభిషేకించండి. లేదు అంటే మీరు పంచామృతాలతో అభిషేకం చేయాలి అనుకుంటే ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఈ 5 కూడా విడివిడిగా స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేయొచ్చండి. లేదంటే అన్నీ కలిపి ఒకే పాత్రలో అన్నీ కలిపి మీరు దాంతో అయినా సరే మీరు అభిషేకం చేయొచ్చండి. ఇవి కాకుండా స్వామివారికి ఎంతో ఇష్టమైనది విభూది జలం అండి, అలాగే రుద్రాక్షలు ఉంచినటువంటి జలం, అలాగే పండ్ల రసం చెరుకు రసం గంధం కలిపినటువంటి జలం ఇంకా పుష్పాలు ఉంచినటువంటి జలాలతో కూడా స్వామివారిని అభిషేకించవచ్చండి. నేనైతే ఇక్కడ స్వామివారికి గంగా జలంతో అలాగే పాలుతో మనం కొబ్బరికాయ కొట్టాం కదండి, దాంట్లో ఉన్న నీటితో కూడా స్వామివారిని నేను అభిషేకిస్తున్నాను. ఆ తర్వాత విభూతి కలిపినటువంటి జలంతో స్వామివారిని అభిషేకిస్తున్నానండి. ఇలా అభిషేకిస్తున్నప్పుడు మధ్య మధ్యలో గంగాజలంతో కూడా అభిషేకించాలి. అయితే అమ్మవారికి విభూతి కలిపినటువంటి జలంతో అభిషేకం చేయం కాబట్టి అందుకని అమ్మవారికి సుగంధ జలంతో అభిషేకం చేస్తున్నానండి. అంటే దీంట్లో కొద్దిగా నీటిలో కొద్దిగా జవ్వాది పౌడరు అలాగే పచ్చ కర్పూరం అలాగే పువ్వులు వేసి అమ్మవారిని అభిషేకించాలి. ఇలా అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. ఇలా మీరు ఏ ద్రవ్యాలు తీసుకుంటారో వాటన్నింటితో కూడా స్వామి అమ్మవారిని చక్కగా తృప్తిగా మీరు అభిషేకం చేసుకోండి. ఆ తర్వాత స్వామివారికి అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ధూపం చూపించి హారతినివ్వండి. ఆ తర్వాత పరమేశ్వరుడిని అలాగే లక్ష్మీదేవిని కూడా తీసి శుభ్రపరచుకొని మళ్ళీ పూజ కోసం సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా ఈ రోజున స్వామివారికి అభిషేకం అయితే చేయాలండి. ఈ ద్రవ్యాలన్నీ లేకపోయినప్పటికీ కూడా కనీసం స్వామివారికి మంచినీటితో అభిషేకం చేసినా సరే ఆ స్వామివారు ఎంతగానో సంతోషిస్తారు. మనకున్న బాధలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందండి. అలాగే ఈ రోజున రావి చెట్టుకు పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. మనం ఈ వైశాఖ మాసంలో ఆ శ్రీనివాసుడికి రావి ఆకుపై దీపారాధన అయితే చేసుకున్నాం కదండి. అయితే ఈ మాసం మనకి ఈ వైశాఖ మాసం అనేది ముగిసిపోతుంది. ఈ ఆఖరి రోజైనా సరే మీరు గుడిలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకి కాస్త పసుపు కుంకుమలు బొట్టుగా పెట్టి ఆ తర్వాత చెట్టు ముందర కొద్దిగా నీళ్లు చల్లి బియ్యం పిండితో ముగ్గులు వేసి రావి ఆకుపైన కానీ లేదంటే తమలపాకు
రాకపోయినా కానీ ఒక ప్రమిద పెట్టి దీపారాధన చేసుకోండి. నైవేద్యంగా పళ్ళు కానీ లేదంటే బెల్లం కానీ ఏవైనా సరే నైవేద్యం పెట్టి ఆ రావి చెట్టుకి దండం పెట్టుకోండి. రావి చెట్టులోనే ఆ శ్రీనివాసుడు కొలువై ఉంటారని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయండి. అందుకని ఈ మాసంలో తప్పనిసరిగా రావి చెట్టుకి పూజ చేయడం, రావి ఆకుపైన దీపారాధన చేయడం చాలా విశేష ఫలితాలను అయితే అందిస్తాయి. అయితే రావి చెట్టు ఆకులు అనేవి మనం కొయ్యకూడదండి. రావి చెట్టును మనం తాకకూడదు. కింద పడిన ఆకులు మాత్రమే తీసుకొని మనం దీపం పెట్టుకోవాలి. రావి చెట్టుకు పూజ చేయడంతో పాటుగా రావి చెట్టుకి ప్రదక్షిణలు కూడా చేయాలండి. 11 ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకి పూజ చేసి దండం పెట్టుకుంటే మనకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. ముఖ్యంగా సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. వివాహం కాని వారికి సత్వరమే వివాహం కూడా జరుగుతుంది. మీకు కుదిరితే సోమవారం రోజునే మీరు రావి చెట్టు దగ్గర దీపారాధన చేసుకుని పూజనైతే చేసుకోండి. ఒకవేళ ఈ రోజు కుదరకపోయినట్లయితే మంగళవారం అయినా సరే వెళ్ళి మీరు పూజ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను స్వామి అమ్మవార్లని ఈ విధంగా పూజలో పెట్టుకున్నానండి. ముందుగా అయితే స్వామి అమ్మవార్లకి ఆహ్వానం పలకాలండి. శివయ్యకి అయితే విభూది అంటే ఇష్టం కాబట్టి స్వామివారికి కొద్దిగా విభూతిని సమర్పించి, అలాగే స్వామివారికి శ్వేత అక్షింతలు అంటే విభూతి కలిపినటువంటి అక్షింతలతోటి స్వామివారిని పూజించాలండి. అక్షింతలు కొద్దిగా వేసి ధూపం చూపించాలి. అలాగే అమ్మవారికి అయితే కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఎరుపు అక్షింతలు అమ్మవారి పాదాల పైన వేసి ధూపం చూపించి శివయ్యని అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానించండి. అమావాస్య అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం అండి. అమావాస్య వేళల్లో లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే కనుక మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. అందుకని నేను ఇక్కడ శివయ్య పూజతో పాటుగా లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజిస్తున్నానండి. ఇంకా మీ దగ్గర శివయ్య సతీమణి అయినటువంటి అన్నపూర్ణాదేవి అమ్మవారు విగ్రహం ఉన్న, అలాగే లక్ష్మీదేవి పతిదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్న మీరు పూజలో పెట్టుకొని ఇరువురికి కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ముందుగా అయితే శివయ్యని పూజించాలండి. శివయ్యకి ఎంత ఇష్టమైన మారేడు దళాలు ఉంటే తప్పకుండా మారేడు దళం ఒక్కటైనా సరే సమర్పించి పూజ అనేది చేసుకోండి. లేదు అంటే జిల్లేడు పువ్వులతో స్వామివారిని పూజించినా సరే మంచి ఫలితాలు అయితే పొందుతారండి. అవి కూడా మాకు దొరకలేదండి అని అనుకుంటే పారిజాత పుష్పాలతో కానీ లేదంటే మీకు దొరికినటువంటి పువ్వులతో అయినా సరే స్వామివారిని పూజించవచ్చండి. ఇంకా మీ దగ్గర రుద్రాక్షలు ఉంటే రుద్రాక్షలను కూడా ఒక్కొక్కటిగా సమర్పిస్తూ పూజ అనేది చేసుకోండి. ఇవేమీ మా దగ్గర లేవండి అని అనుకుంటే స్వామివారికి విభూది అంటే చాలా ఇష్టం కాబట్టి విభూతితో స్వామివారిని పూజించండి. అలాగే విభూతి కలిపినటువంటి అక్షింతలతో కూడా స్వామివారిని పూజించండి. స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ పూజ అనేది చేసుకోండి. మేము అన్ని చదవలేమని అనుకుంటే స్వామివారి పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ పూజ చేసుకోండి. చాలా చాలా మంచిదండి. శివయ్యకి పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోండి. లక్ష్మీదేవి అష్టోత్తరాలు, సహస్రనామాలు, ఇంకా మీకు ఏ మంత్రాలు వస్తే అన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టు గాజులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, అలాగే తామర గింజలు, కాయిన్స్ ఇలా మీ దగ్గర ఏ ఉంటే వాటన్నింటితో అమ్మవారిని పూజించండి. అయితే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళల్లో ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేమండి, మాకు ఆరోగ్యం సహకరించదు అని అనుకునేవారు ఉపవాసం లేకపోయినా మితంగా శాకాహార భోజనం తీసుకొని మీరు సాయంత్రం పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే ఈ పూజలో సోమావతి అమావాస్య కథ కూడా ఉందండి. ఆ కథ కూడా చదువుకొని మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ కథ చదవలేని వారు కనీసం మీరు వింటూ అయినా సరే మీరు పూజనైతే చేసుకోండి. అయితే ఆ కథ ఏంటనేది కొంచెం షార్ట్ కట్లో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు ఉండేవారు. వారికి యుక్త వయసురాలైన కూతురు ఉండేది. ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆ కూతురికి వివాహం చేయలేకపోయారు. ఒకరోజు ఒక ముని వారి ఇంటికి ఆతిథ్యానికి రాగా అతన్ని గౌరవించి భోజనానంతరం తమ కుమార్తె విషయం తెలిపి ఆశీర్వదించమనగా ఆ ముని ఆ యువతికి వివాహం యోగం లేదని చెప్పారు. దాంతో ఆ దంపతులు ఎంతగానో బాధపడి నివారణ మార్గం ఉంటే చెప్పమని ఆ మునిని కోరగా దానికి ఆ ముని ఇక్కడ దగ్గరలో సోమ అనే ఒక సత్ప్రవర్తన గల ఇల్లాలు ఉందని, ఆమె దగ్గర నుండి కుంకుమ పొందినచో వివాహం జరుగుతుందని చెప్పారు. దానికి ఆ దంపతులు తమ అమ్మాయిని ప్రతిరోజు సోమావతీదేవి ఇంటికి సహాయం కోసం పంపించారు. కొన్ని రోజుల తర్వాత సోమావతి ఎందుకు మా ఇంట్లో పని చేయడానికి వస్తున్నావని అడగగా దానికి ఆమె ఆ ముని చెప్పిందంతా కూడా సోమావతికి తెలిపింది. అప్పుడు సోమావతి ఆ యువతికి సహాయం
సహాయం చేయడానికి తన పాపిట్లో నుండి సగం కుంకుమ తీసి ఆమెకి ఇవ్వగా ఆమె దానిని ధరించి కొన్ని రోజులకే వివాహం గడియలు కూడా తనకి ఏర్పడ్డాయి. కళ్యాణ ప్రాప్తి కూడా కలిగింది. ఆమెకి వివాహం అయిపోయింది. కానీ సోమావతికి కుంకుమ కొద్దిగా తీసి ఇచ్చింది కాబట్టి, కుంకుమ తరుగు ఏర్పడింది కాబట్టి ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. దానికి ఆ సోమావతి కఠోర నిష్ఠతో పరమశివుణ్ణి ధ్యానించి రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి పాత్రలో కొద్ది నీటిని చెట్టుకు పోసి మిగిలిన నీరు త్రాగగా తన భర్తకు ప్రాణాపాయం తొలగి పునర్జీవితుడవుతాడు. అప్పటి నుంచి సోమావతి అమావాస్యకు బహుళ ప్రాచుర్యం లభించింది. అందుచేతే సోమావతి అమావాస్య నాడు అభిషేకం చేయించలేని పక్షంలో కనీసం ఒక్క దీపమైన శివాలయంలో వెలిగించాలని పెద్దలు అంటుంటారండి. అందుకని సోమావతి అమావాస్య రోజున స్వామివారికి అభిషేకం చేసుకొని ఈ విధంగా పూజ చేసుకున్న వారికి అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. అలాగే నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో వర్ధిల్లుతారు. ఈ కథ మీరు చదువుకున్నా విన్నా పర్వాలేదండి. ఈ కథ అంతా కూడా చదువుకున్న తర్వాత స్వామి అమ్మవార్లకి నైవేద్యం నివేదన చేయండి. అయితే మనం కొబ్బరికాయ కొట్టాం కదండి, దాంట్లో ముందు భాగం కొబ్బరి చెక్కలో కొబ్బరికాయని తీసి ఇలా ముక్కలుగా కోసి స్వామివారికి నైవేద్యంగా నివేదన చేయండి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి పాలతో చేసినటువంటి పరమాన్నం కానీ పాలు కానీ ఏవైనా సరే నైవేద్యంగా పెట్టండి. ఇంకా మీరు చెయ్యాలి అనుకుంటే పులిహోర అలాగే బూరెలు అవన్నీ కూడా మీరు పెట్టొచ్చండి, లేదంటే ఇవి పెట్టినా పర్వాలేదు. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పళ్ళు ఏవైనా సరే నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత తాంబూలం సమర్పించి ధూపం చూపించి కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టండి, లేదంటే గుడిలో ఉన్న స్వామివారికి కొబ్బరికాయ సమర్పించినా పర్వాలేదు. తర్వాత కర్పూర నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర వేసి 2 చేతులు జోడించి శిరస్సు వంచి మోకాలపైన దండం పెట్టుకోండి. సోమావతి అమావాస్య పూజనైతే చేసుకున్నాను తండ్రి, మీకు అభిషేకం కూడా చేశాను. అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో అమ్మ మిమ్మల్ని పూజించాను తల్లి. పూజలో ఏమైనా లోపాలు ఉంటే క్షమించి మాకున్న ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగింపజేసి మేము ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యవంతంగా అష్ట ఐశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేటట్టు చూడు తండ్రి అని ఆ స్వామి అమ్మవార్లకి మనస్తృప్తిగా దండం పెట్టుకోండి. తప్పకుండా ఫలితం అనేది దక్కి తీరుతుందండి. మనకి సోమావతి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఇలాంటి అరుదుగా వచ్చే రోజులని మనం అస్సలు మిస్ చేసుకోకూడదండి. మీకు వీలున్నంతలో ఆ స్వామి అమ్మవార్లకి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే గుడికి వెళ్ళైనా సరే ఆ స్వామి అమ్మవార్లని దర్శించుకోండి. ఈ విధంగా సోమావతి అమావాస్య రోజున శివయ్యకి అభిషేకం అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవాలండి. వీడియో పెద్దదైనప్పటికీ కూడా వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. వీడియో మొత్తం చూసిన వారు నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అయితే ఈ పూజ అంతా కూడా మీరు పూజా మందిరంలోనే చేసుకోండి. ఒకవేళ విడిగా పీఠం వేసుకొని చేసినట్లయితే మీరు మంగళవారం కూడా పూజ చేసుకున్న తర్వాత బుధవారం నాడు పీఠాన్ని కదపాలండి. ఈరోజు నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకండి. అలాగే జుట్టు కట్ చేయడం అలాగే గోర్లు కట్ చేయడం లాంటివి ఏమి కూడా చేయకండి. కొబ్బరికాయ దీపం కొండెక్కిన తర్వాత ఈ కొబ్బరిని పారే నీటిలో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ చెట్ల మొదట్లో కానీ పెట్టేయండి. ఇంకా దాని కింద వేసిన బియ్యాన్ని మనం ప్రసాదం చేసుకోవడం కానీ లేదంటే అన్నం వండుకోవడం కానీ చేయొచ్చు. అమావాస్య పరిహారాలు శని జయంతికి సంబంధించిన పూజ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.